929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని టీడీపీ ఎంపీ భరత్ అన్నారు. ₹2 కిలో బియ్యం లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. విశాఖలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎంపీ భరత్తో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ సింబల్ గాని, ఎలక్షన్ సింబల్ గాని అన్ని కూడా ఆ రోజు ఆయన 1-10 సార్లు మనసు పెట్టి ఆలోచించి అవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన పార్టీ రంగు పసుపు. చాలా మంది ఈరోజు పసుపు షర్ట్లు, పసుపు చీరలతో వచ్చారు. అంటే మీ అందరూ కూడా తెలుసు, పసుపు అంటే అది ఒక శుభానికి, ఒక మంచికి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు పసుపు పూసి స్టార్ట్ చేస్తాం. అటువంటి పసుపు రంగుతోటి ఆ పార్టీ జెండా స్టార్ట్ చేశారు. మరి ఎలక్షన్ సింబల్ మీకు తెలుసు. మనం ఎప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లో మనకు ముందు గుర్తొచ్చేది మన సింబల్, మన సైకిల్. సైకిల్ అంటే ఒక సామాన్యుడి యొక్క వాహనం. అటువంటి ఎలక్షన్ సింబల్. మరి పార్టీ పతాకంలో కూడా చూస్తే ఒక నాగలి, ఒక చక్రం, ఒక గుడిసె. ఏదైతే నాగలంటే మనకు అందరికీ అన్నం పెట్టే రైతుకి ప్రతీకగా, మరి చక్రం అంటే ఈరోజు దేశాన్ని నడిపిస్తున్న కార్మికుడికి గుర్తుగా, అలాగే గుడిసె అంటే ఒక పేదవాడు నివాసం ఉండే దానికి చిహ్నంగా, ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీ ఎలా